సెన్సస్ 2027 తర్వాత హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ గురించి డేట్స్ అండ్ టైమ్ లైన్స్ కూడా చెప్పారు. కమింగ్ ఆన్ టు వరంగల్ డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడాలంటే టోటల్ ఛార్జెస్ మనకి 14 ఉన్నాయి. అంటే 12 మండలాలు 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి. మనకి వరంగల్ మండల్ వచ్చేసి జీడబ్ల్యూఎంసీలోకి వెళ్ళిపోయింది. అంటే జీడబ్ల్యూఎంసీకి ఒక ఎక్స్ట్రా ఛార్జ్ ఉంది, కార్పొరేషన్కి సపరేట్ ఛార్జ్ అండ్ వరంగల్ జిల్లాకి ఒకటే ఛార్జ్ అనేది ఉంది. సో దీంట్లో మనం టోటల్ ఈ ఎంటైర్ ఏరియా ఏదైతే ఉందో దానిని 1237 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ లాగా డివైడ్ చేసుకున్నాం, మున్సిపాలిటీస్ యాజ్ వెల్ యాజ్ మనకి ఉండే రూరల్ గ్రామ పంచాయత్స్ని. సో ఈచ్ హౌస్ లిస్టింగ్ బ్లాక్ అండ్ ఈచ్ మండల్కి గాను అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో దెర్ ఆర్ 10 మంది ఛార్జ్ ఆఫీసర్స్ని పెట్టాం. ప్రిన్సిపల్ ఛార్జ్ సెన్సస్ ఆఫీసర్ లాగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్తో పాటు ఇంకొక 9 మంది అడిషనల్ ఛార్జ్ సెన్సస్ ఆఫీసర్స్ ఉన్నారు. మండల్ లెవెల్లో కూడా ఛార్జ్ సెన్సస్ ఆఫీసర్స్ని మనం ఇవ్వడం జరిగింది, తహసీల్దార్స్ లాగా. వాళ్ళకి అడిషనల్గా మనము మండల్ లెవెల్లో ఇచ్చాము ఎంపీడీఓస్, అడిషనల్ సెన్సస్ ఆఫీసర్స్ లాగా మా మండల్ లెవెల్లో ఎంపీడీఓస్ని డిజిగ్నేట్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్యూమరేటర్స్ మనకి రిక్వైర్ అవుతారు. 1237 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్కి 933 ఎన్యూమరేటర్స్ని మనము పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి మీకు కొద్దిగా డౌట్ వచ్చే అవకాశం ఉంది. 1237 ఉంటే 1237 ఎన్యూమరేటర్స్ ఉండాలి కదా అనేది ఒకటి వస్తుంది. కొన్ని బ్లాక్స్ ఏంటనంటే లెస్ దాన్ 600 పాపులేషన్ ఉంటే అక్కడికి మనము మోర్ దాన్ 1 ఒక బ్లాక్ ఒక ఎన్యూమరేటర్కి ఇవ్వడం జరిగింది. మీకు ఇప్పుడు తాండాలలో లెస్ దాన్ 200-300 పాపులేషన్స్ ఉంటాయి. సో అలాంటి ప్లేసెస్లో మనం ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఒకటే మోర్ దాన్ 1 హౌస్ లిస్టింగ్ బ్లాక్ మనం ఒక ఎన్యూమరేటర్కి ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ ఈ ఎన్యూమరేటర్స్ పైన సూపర్వైజర్స్ని కూడా మనం అపాయింట్ చేసుకున్నాము 161. వీళ్ళందరికీ కూడా గత నెల నుంచి డీటెయిల్డ్ ట్రైనింగ్ జరిగింది. అలానే మనము టెక్నికల్ అసిస్టెంట్స్ని అవుట్సోర్సింగ్ బేసిస్లో కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మండలానికి ఒకళ్ళు, జిల్లాలో కూడా కొంతమంది ఉన్నారు. సో టోటల్గా మనం వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసి వీళ్ళందరికీ ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్ ఇప్పుడు మన దగ్గర ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్ వచ్చి 1094 మంది డిప్లాయ్ అయి ఉన్నారు ఈ ఎంటైర్ సెన్సస్ ఆపరేషన్స్లో. ఇప్పుడు ఈ రోజు నుంచి 10 మే వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్. సో మీరు ఇప్పుడు విన్న దాంట్లో ఎందుకు అని అంటే మీకు కూడా ఎందుకు ఇది డీటెయిల్గా చెప్పడం జరిగింది అని అంటే మనం బయటకు వెళ్ళి పని చేసేవాళ్ళం, లైక్ ఎంప్లాయీస్ కానీ మీడియా కానీ ఇంకెవరు కానీ వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసినప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే ఇంట్లో పెద్దవాళ్ళు లేరు మళ్ళీ రండి అని చెప్తారు. కాబట్టి మనం సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకుంటే ఒకసారి మన హౌస్ లిస్టింగ్ జరిగిపోతే మళ్ళీ సెన్సస్ ఆపరేషన్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఇష్యూస్ ఉండవు. సో అందుకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ని అడ్వాంటేజెస్గా మనం తీసుకొని ప్రోయాక్టివ్గా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ మనమే చేసుకోవాలి. బికాజ్ మనందరికీ కూడా తెలుసు మొబైల్లో అండ్ పోర్టల్లో ఎలా వాడాలి అనేది ఇప్పుడు తెలియని వాళ్ళకి కూడా డీటెయిల్డ్గా అందుకు మనం ఎక్స్పోజర్ ఇవ్వడం జరిగింది. సో ఎంత ఎక్కువ మంది 10th మే వరకు సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకుంటే హౌస్ లిస్టింగ్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ సింపుల్ ఉంటుంది, మీకు మనం ఎవరం కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. దెన్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత 1 month పాటు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్, అంటే మేము ఈ హౌస్ ఎవరైతే మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్కోప్లోకి రారో వాళ్ళందరినీ హౌస్ లిస్టింగ్ ఇందాక మాట్లాడిన అధికారులు చెప్పినట్టుగా మనం హౌస్ లిస్టింగ్ చేస్తాము. ఫర్దర్గా మళ్ళీ వచ్చే ఏడాది మనకి ఫిబ్రవరి టైంలో కంప్లీట్ ఒరిజినల్ సెన్సస్, Jan-February టైంలో ఒరిజినల్ సెన్సస్ ఆపరేషన్స్ అనేవి మనం టేకప్ చేస్తాము. అప్పుడు వచ్చే కాలమ్స్ వేరు. బట్ ఇందులో మనం రైట్ నౌ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎట్లాంటి డీటెయిల్స్ అడగట్లేదు. మీరు ఉన్న ఇల్లు ఏంటి, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, మీరు ఎలాంటి ఫెసిలిటీస్లో జీవిస్తున్నారు అనేది మాత్రమే మనం అడుగుతున్నాం. దీంట్లో ఇంకా ఫర్దర్గా మైన్యూట్ డీటెయిల్స్ వెళ్ళలేదు. దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ నెక్స్ట్ ఇయర్.